పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ ఇండిపెండెంట్. ఈ వ్లాగ్లో మా బతుకమ్మ ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ నేను యూకేకి రాకముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఫెస్టివల్స్ ఉండవులే, ఇవన్నీ ఎవరు జరుపుకుంటారు అనుకునేదాన్ని. కాకపోతే అట్లా ఏమి ఉండదు. ప్రతి ఫెస్టివల్కి ఎక్కడో ఒక దగ్గర ప్రతి ఈవెంట్స్ పెడుతూనే ఉంటారు తెలుగు వాళ్ళు. సో మేము ఈసారి కూడా బతుకమ్మ ఫెస్టివల్ని ఒక ఈవెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అంటే ఇంట్లో బతుకమ్మ చేసుకొని ఆ ఈవెంట్కి తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడి అక్కడే నిమజ్జనం చేసేయాలన్నమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినాక 2 డేస్కే బతుకమ్మ ఫెస్టివల్ అయింది. అప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు చూసాను, ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు నా ఓన్గా నేనే బతుకమ్మ చేసి మేము తీసుకెళ్ళామన్నమాట. మనం బతుకమ్మ తీసుకెళ్ళాలి అన్న, నార్మల్గా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అన్న రిజిస్టర్ అవ్వాలన్నమాట. అంటే పర్ హెడ్ 10 pounds. మేము 3 members వెళ్ళాము, 30 pounds అయ్యింది. దాంట్లో బతుకమ్మ తీసుకెళ్ళామన్నమాట. బతుకమ్మ చేసినందుకు ప్రైజెస్ కూడా ఇచ్చినారు వాళ్ళు. అండ్ ఇంకా దాంట్లో ఫుడ్ కాంప్లిమెంట్ అండ్ ఇంకా ఎంట్రీ దగ్గర ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. అంటే ఎన్ని టికెట్స్ తీసుకుంటే అన్ని గిఫ్ట్స్ ఇస్తారని. సో అదనమాట. నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క పండుగ సెలబ్రేట్ చేసుకున్నా. ఏ పండుగని మిస్ అవ్వలేదు. నాకు అసలు మిస్ అవ్వాలని ఉండదు. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. అసలు ఏది పోగొట్టాలనుకోను నేను. వచ్చిన తర్వాత ఒక 2 daysకి దసరా అయింది, అప్పుడు వెళ్ళి పార్టిసిపేట్ చేసిన. తర్వాత దివాళీ అయింది, అప్పుడు టెంపుల్కి వెళ్ళినాం. ఇంకా క్రాకర్స్, ఇలా మేము అన్ని న్యూ ఇయర్, 31st, సంక్రాంతి, హోలీ ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకున్నాం. టైం వీడియోలో వినాయక చవితి అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఈ బతుకమ్మ పండుగ ఎలా జరిగిందో ఈ వీడియో మొత్తం చూడండి. చూడడమే కాకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. I'm taking a video.
ఇక్కడైతే మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. రైస్, రైతా, ఒక కర్రీ, ఇంకా పకోడీ, ఒక స్వీట్ అండ్ వాటర్ బాటిల్స్ అనమాట. ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు సదా మీపై ఉంటాయి. దయచేసి బతుకమ్మలు ఎవరి బతుకమ్మలు వాళ్ళు తీసుకొని, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయనతో వెళ్తే అక్కడ మీరు నిమజ్జనం చేసి బ్యాక్ వచ్చిందనుకోండి ధాన్యం ప్రోగ్రామ్ ఉంటుంది. టైం వేసి ఇక్కడ వచ్చేసి బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తున్నారు అనమాట. నా నేమ్ పిలిచారు, సో నేను వెళ్ళి అక్కడ నించున్నాను. Ladies, I'm requesting you, please go and form one round of Batkama. After that, we are going to Nimajjanam. Ladies, అయిపోయిందమ్మా ఫోటో తీయండి అందరూ అయిపోతే ఒకసారి దయచేసి I'm requesting all the ladies to come near to the Batkama so that our big TV9 small video. Everybody, let's go! 1, 2, 3, go! Made this event a grand success. Thank you one and all. మనం ఆ ట్రే తీసుకెళ్ళాలి కదా. బాగుంది. సో అదనమాట ఆల్ అబౌట్ మై బతుకమ్మ సెలబ్రేషన్స్. నిమజ్జనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి కొన్ని డీజేస్కి డ్యాన్సులు చేసేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.